హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌతమి శేఖర్ అఫీషియల్. నేనైతే ప్రీవియస్ వీడియోలో చెప్పా కదండి, సింహాచలం టెంపుల్ దర్శనం అయ్యాక మేము వేరొక ప్లేస్కి వెళ్తున్నాము అని. అండ్ ఆ ప్లేస్ మీరు ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి అని కూడా చెప్పాను. బట్ ఇప్పటి వరకు అయితే ఎవరు కామెంట్ చేయలేదు. సో నేనైతే ఇంకా మిమ్మల్ని అస్సలు వెయిట్ చేయించాలని అనుకోవట్లేదు. సో నేనే చెప్పేస్తాను మేము ఎక్కడికి వెళ్తున్నాము అని చెప్పేసి. మేమైతే టాటూ వేయించుకోవడానికి వెళ్తున్నాము. ఇది అయితే ఎగ్జాక్ట్గా మన శ్రీకన్య థియేటర్ పక్క స్ట్రీట్లో ఉంది టాటూ స్టూడియో అనేది. ఇది ఆల్రెడీ శేఖర్కి తెలుసు, ఎందుకంటే ఇంతకుముందు టాటూ కూడా ఇక్కడే వేయించుకున్నాడు. సో మేము డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసాము. మేము యాక్చువల్గా మా మైండ్లో ఒక టాటూ ఆల్రెడీ ఫిక్స్ అయ్యే వచ్చాము ఇక్కడికి. బట్ బ్రదర్ ఏమన్నారు అంటే, లెటర్స్తో ఇప్పుడు కొన్ని టాటూస్ ట్రెండింగ్లో ఉన్నాయి, మీ లెటర్స్ చెప్పండి నేను చూపిస్తాను అని చెప్పారు. అండ్ మేము SNG అని చెప్పాము. అండ్ కొన్ని గూగుల్ చేసి అయితే చూపించారు. నేను కూడా ఈలోపు టైం వేస్ట్ చేయడం ఎందుకని ప్యారల్గా నేను కూడా గూగుల్ సెర్చ్ చేశాను, ఏమైనా టాటూస్ నచ్చుతాయేమో అని చెప్పి. బట్ నాకైతే ఏం నచ్చలేదు. ఒకవేళ నచ్చితే ఒపీనియన్ మార్చుకుందాము అనుకున్నాము, బట్ నాకైతే ఏం నచ్చలేదు. అండ్ బ్రదర్ అయితే ఒకటి చెప్పారు, ఇన్ఫినిటీ సింబల్ వచ్చి అక్కడ G and S అని వచ్చి హార్ట్ సింబల్ వస్తుందని. బట్ మాకు అది కూడా నచ్చలేదు. అంటారు కదా, మనం మైండ్లో ఏదైనా ఫిక్స్ అయిపోతే అది తప్ప మనకి ఇంకేం నచ్చదు అని చెప్పేసి. సో మా కేసులో కూడా అదే అయింది. మేము అనుకుందా ఇంకా వేసేయండి అని చెప్పాము. సో బ్రదర్ కూడా ఓకే మీకు ఇష్టమైందే వేస్తాను అని చెప్పి అన్నారు. సో మేమైతే వెయిట్ చేస్తున్నాము, ఎందుకంటే మాకంటే ఒక పర్సన్ ముందు టాటూ వేయించుకోడానికి వచ్చారు. అతనికైతే టాటూ వేస్తున్నారు. సో మేము వెయిట్ చేస్తున్నాము. అండ్ అతను టాటూ అయిపోయిన తర్వాత మాకైతే ఫస్ట్ పెన్తో స్కెచ్ చేస్తాను, మీరు చెక్ చేసుకోండి ఒకసారి అని చెప్పి అన్నారు. యాక్చువల్గా మేము వేయించుకోవాలని టాటూ ఏంటి అంటే, శేఖర్ హ్యాండ్ మీద హాఫ్ ఉంటుంది, నా హ్యాండ్ మీద హాఫ్ ఉంటుంది. అంటే మా ఇద్దరు హ్యాండ్స్ కలిస్తేనే, లైక్ మా ఇద్దరు హ్యాండ్ జాయిన్ చేస్తేనే ఆ టాటూ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. సో ఇంకా అందుకని చెప్పేసి దానికి మన హ్యాండ్ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం కరెక్ట్ పొజిషన్లో పెడితేనే మనకి జాయిన్ చేసినప్పుడు అది సింగిల్గా కనిపిస్తుంది, లేదంటే కొంచెం మిస్ మ్యాచ్ అవుతుంది. సో దానికోసం మేము కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాము. అండ్ అది లైన్ అయితే డ్రా చేసిన తర్వాత నా హ్యాండ్ మీద యారో డ్రా చేసేసి అండ్ SN లెటర్ రాసి లవ్ సింబల్ అయితే వేసేసారు. నాదైతే ఫస్ట్ టైంకే బ్రదర్ కరెక్ట్గా వేశారు. సో నా దాంట్లో ఇంకా మోడిఫికేషన్స్ ఏం లేవు అని చెప్పేసి నేను వెళ్ళి పక్కన కూర్చున్నా. అండ్ శేఖర్ హ్యాండ్ మీద అయితే డ్రా చేయడం స్టార్ట్ చేశారు. బట్ శేఖర్ హ్యాండ్కి అయితే ఫస్ట్ డ్రా చేశాక అది కొంచెం పెద్దగా వేశారు. అది మా ఇద్దరు హ్యాండ్స్ జాయిన్ చేస్తే అది ఎలా అనిపించింది అంటే, నా హ్యాండ్ మీద చిన్నగా ఉంది అండ్ శేఖర్ హ్యాండ్ మీద చాలా పెద్దగా వచ్చేసింది. అది అంత లుక్ రాలేదు, ఎందుకంటే ఒక హ్యాండ్ మీద చిన్నది ఒక హ్యాండ్ మీద పెద్దది అంటే అంత లుక్ రాదు కదా. ఇద్దరు హ్యాండ్ మీద ఈక్వల్గా ఉంటేనే ఆ లుక్ అనేది వస్తుంది. సో అందుకని మేము చెప్పాము, బ్రదర్ ఇది కొంచెం మాకు చిన్నగా కావాలి, ఎందుకంటే మాకు ఆ లుక్ అనేది మిస్ అవుతుంది అని చెప్పేసి నేను చెప్పాను. అండ్ బ్రదర్ అయితే ఓకే నేను క్లీన్ చేసి మళ్ళీ వేస్తాను, మీరు మళ్ళీ చెక్ చేసుకోండి అన్నారు. ఓకే బ్రదర్ అని చెప్తే వెంటనే అతను క్లీన్ చేసేసి మళ్ళీ వేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఈసారి అయితే ఇంతకుముందు దాని మీద కన్నా కొంచెం చిన్నగా వేశారు అండ్ కొన్ని మోడిఫికేషన్స్ కూడా చేశారు. ఆ 2 పిక్స్ కూడా నేను ఇందులో ఉంది, మీరు చూడొచ్చు. సో ఇంకా కొంచెం చిన్నది చేశాక మళ్ళీ మా హ్యాండ్స్ జాయిన్ చేసి చూసాము. సో ఇప్పుడైతే మాకు పర్ఫెక్ట్గా అనిపించింది. సో ఇంకా టాటూ వేయడం మొదలు పెట్టొచ్చు అని అడిగారు. అండ్ మేము చెప్పాము ఎస్ యూ కెన్ గో ఫార్వర్డ్ అని చెప్పన్నాము. అండ్ నా హ్యాండ్కి అయితే ఫస్ట్ వేస్తానని చెప్పి స్టార్ట్ చేశారు. నాకైతే అసలు చాలా భయం టాటూస్ అంటే, ఎందుకంటే నేను ఇంతకుముందు ఎప్పుడు వేయించుకోలేదు టాటూస్, ఇదే ఫస్ట్ టైం నాకు. శేఖర్ అయితే ఇంతకుముందు ప్రీవియస్గా ఒకటి వేయించుకున్నాడు కాబట్టి తనకు అంత భయం లేదు. సో మీరు నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది నేను ఎంత భయపడ్డా అని చెప్పేసి. లిటరలీ చెప్పాలంటే ఏడుపు ఒకటే తక్కువ, అంత భయం వేసింది. నేను అడిగాను అసలు టాటూ వేయించుకునే ముందు బ్రదర్ ఏమైనా ఎక్కువ పెయిన్ వస్తుందో అని చెప్పేసి. ఆయన ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. మేడం మీరు ఐబ్రోస్ చేయించుకుంటారని అడిగారు. చేయించుకుంటాము అంటే, అది అంత పెయిన్ ఉంటుంది, ఇది అంతే ఉంటుంది, అంతకు మించి ఏమి ఉండదు, మీరు అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పారు. బట్ వేసినప్పుడు మాత్రం నాకు ఎక్కువ పెయిన్ వచ్చింది. సో ఇంకా యాక్చువల్గా అయితే మేము ఈ టాటూ ఇప్పుడు కాదు వేయించుకోవాల్సింది, మేమైతే మా ఎంగేజ్మెంట్ ఈవినింగే వేయించుకుందామని ప్లాన్ చేసుకున్నాము. బట్ ఏమైంది అంటే, మేము ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మేము బీచ్కి వెళ్ళాము, కొన్ని క్యాండిడ్ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుందామని చెప్పేసి. సో అక్కడికి వెళ్ళడం వల్ల మాకు లేట్ అయిపోయింది. మేము ఇంటికి వచ్చేసరికి అరౌండ్ 8 అయినట్టుంది. సో ఆ టైంలో బాగా టైర్డ్ అయిపోయాము. సో ఇంకా అప్పుడు ఏం వెళ్తాంలే అని చెప్పేసి వెళ్ళలేదు. సో ఇంకా మంచి ఒకేషన్ ఏమన్నా ఉంటే అప్పుడు వేయిందాము అని చెప్పి అనుకున్నాము. సో ఎలాగో ఇది 1 month ఎంగేజ్మెంట్ యానివర్సరీ కదా, ఇంకా ఈ రోజు వేయిస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము ఇంక ఈరోజు వచ్చేసాం. అండ్ నేను
చాలా ఏమంటారు భయపడుతున్నా అని చెప్పి శేఖర్ కూడా వచ్చి నా హ్యాండ్ అయితే పట్టుకున్నాడు. అండ్ ఫస్ట్ అయితే వేసేసారు. ఫస్ట్ ఒక కోటింగ్ వేశారు. నేనేమనుకున్నా అంటే అయిపోయింది అబ్బా అయిపోయింది ఇంకా ఆరామ్సే వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. బట్ మళ్ళీ బ్రదర్ మళ్ళీ వేస్తున్నారా, అదేంటి భయ్యా ఆల్రెడీ వేశారు కదా మళ్ళీ ఏంటి అంటే, ఇది సింగిల్ కోటింగ్ మళ్ళీ వేస్తేనే అది లుక్ ఉంటుంది అని చెప్పి మళ్ళీ ఇంకొక కోటింగ్ వేశారు. అబ్బా ఒక కోటింగ్కి ఎంత పెయిన్ వచ్చింది, మళ్ళీ ఇంకో కోటింగ్ అవసరమా అనుకున్నాను. బట్ లుక్ కావాలంటే ఇంకా మనం ఏం చేయలేం కదా. సో ఓకే అని చెప్పేసి ఇంకా కూర్చున్నా. నాదైతే ఇంకా అయిపోయింది అనుకున్నాను. అట్ ద ఎండ్ లాస్ట్కి వచ్చి లవ్ సింబల్ ఒకటే మిగిలింది అనుకుంటా ఆ టైంకి. సరే అయితే అయిపోయింది అనుకున్నాను. మళ్ళీ ఏమైంది అంటే మధ్యలో హార్ట్ సింబల్కి రెడ్ కలర్ వెయ్యాలి, అది ఒకటి మిగిలిపోయింది. నేను ఆ టెన్షన్లో నాకు అది గుర్తు రాలేదు. శేఖర్ అయితే గుర్తు చేశాడు. సో మళ్ళీ రెడ్ కలర్ అయితే వేయడం మొదలుపెట్టారు. యాక్చువల్గా ఇది నార్మల్గా ఈ టాటూ వేయడానికి 1600, బట్ రెడ్ కలర్ వేయడం వల్ల ఎక్స్ట్రా 400 అని చెప్పారు. బట్ లుక్ కోసం ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ 400, జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ 400 కదా అనిపించింది. తర్వాత శేఖర్కి అయితే టాటూ వేయడం మొదలుపెట్టారు. అండ్ తన అయితే అసలు మినిమమ్ తనకి టాటూ వేస్తున్నట్టు కూడా తను ఫీల్ అవ్వలేదు. చాలా ఏమంటారు అది టాటూ నాకు వేయట్లేదు అన్నట్టుగానే కూర్చున్నాడు. చాలా హ్యాపీగా అసలు ఎలాంటి పెయిన్ లేకుండా చాలా కూల్గా ఉన్నాడు. నేను అనుకున్న అబ్బా నేను ఎంత భయపడ్డా తన మొహంలో అసలు ఒక ఎక్స్ప్రెషన్ కూడా లేదు, నార్మల్గానే ఉన్నాడు అనుకున్నాను. నేను ఎంత 100% నేను ఎంత భయపడి తను 1% కూడా భయపడలేదు. తనకు కూడా సేమ్ అంతే. యారో మార్క్ ఫస్ట్ బ్లాక్తో వేశారు విత్ అండ్ దట్ 2 కోటింగ్స్ అనుకుంటాను. అండ్ అది అయిపోయిన తర్వాత తనకు కూడా హార్ట్ సింబల్లో రెడ్ కలర్ వేశారు. అండ్ ఐ థింక్ యారో మార్క్లో కూడా రెడ్ కలర్ వేశారు. సో అవుట్పుట్ ఎలా వస్తుంది అనుకున్నాము. నా పక్కన అయితే ఒక పర్సన్ ఉన్నారు కదా మీరు చూడొచ్చు, ఆవిడ కూడా ఫస్ట్ టైం అంటే టాటూ వేయించుకోవడం వచ్చారు. అండ్ ఆవిడ అడుగుతున్నారు పెయిన్ ఎక్కువగా ఉందా అని. ఆవిడని చూస్తే నేను చూసుకున్నట్టు అనిపించింది. ఎందుకంటే నాకంటే ముందు టాటూ వేశారని చెప్పారు కదా, వాళ్ళు టాటూ అయిపోయి నేను అదే అడిగాను ఆ పెయిన్ ఎక్కువగా ఉందా అని చెప్పేసి. సో వాళ్ళు కూడా లేదు అని చెప్పారు. నేను కూడా ఇవిడికి అదే చెప్పాను, ఏం లేదు చాలా చిన్న పెయిన్ అని చెప్పి అన్నాను. బట్ చాలా పెయిన్ అయితే వచ్చింది. ఆవిడైతే వాళ్ళ హస్బెండ్ పేరు ఏదో వేయించుకోవడానికి వచ్చారంట. సో నేను ఆవిడతో కొంచెం మాట్లాడుతూ కూర్చున్నా. ఈ లోపు శేఖర్ టాటూ అయితే ఫినిష్ అవుతుంది కదా అని చెప్పేసి. అండ్ తర్వాత నేను అక్కడ మాట్లాడిన తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తున్నా శేఖర్ది ఇంకా ఎంత టైం పడుతుంది అని చెప్పేసి. అండ్ నాకు తెలిసి ఎండింగ్కి వచ్చేసింది. ఐ థింక్ రెడ్ కలర్ వేస్తున్నారు ఆ టైంకి. శేఖర్ అయితే అసలు ఏం పెయిన్ లేకుండా కూర్చున్నాడు. అండ్ మాది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇద్దరం ఒకసారి జాయిన్ చేసి అది ఎలా వచ్చిందో అవుట్పుట్ అని చెప్పి చూసాము. అండ్ టాటూ వేసే బ్రదర్ కూడా ఒక వీడియో తీసుకుంటానని చెప్పారు తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అప్లోడ్ చేయడానికి. ఓకే బ్రదర్ తీసుకోండి అని చెప్పాము. సో మాకైతే అవుట్పుట్ చాలా బాగా నచ్చింది. నో గెయిన్ వితౌట్ పెయిన్ అంటారు కదా, సో అంత పెయిన్ వచ్చినా కూడా లాస్ట్కి అవుట్పుట్ అయితే చాలా బాగా నచ్చింది. సో ఈ టాటూ ఒక అవుట్పుట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Bye bye.